హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో ఆర్డర్ అయితే వచ్చిందండి. కట్టు తీగతో అల్లిన ముత్యాలు అలాగే డ్రాప్ బీడ్స్ కాంబినేషన్ లో చైన్స్ కావాలని అయితే ఆర్డర్ వచ్చింది. ఆల్రెడీ 2 తయారు చేసేసాను. సో మూడోది వచ్చి బేబీ పింక్ కలర్ అనేది ప్రిఫరెన్స్ అనమాట వాళ్ళది. ముత్యాలు ఇంకా బేబీ పింక్ కలర్ డ్రాప్ బీడ్స్ ది. సో ఇలాగే కావాలని అడిగారు. నేను ఆల్రెడీ 2 చైన్స్ ప్రిపేర్ చేశాను కట్టు తీగతో, అలాగే డ్రాప్ బీడ్స్ లోనే గ్రీన్ ఇంకా బ్లూ యూజ్ చేసి ఈ చైన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తానండి కట్టుతీగ యూజ్ చేసి మనం చైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఇది వచ్చి 20 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. చైన్ అనేది ఎలా నీట్ గా పర్ఫెక్ట్ గా మనం కట్టుతీగతో అల్లుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియో మిస్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో ఇవన్నీ మనకి ఇప్పుడు చైన్ తయారు చేయడానికి కావాల్సినవి. ఇది వచ్చేసి దీన్ని కొత్తిమీర అంటారు, కట్టుతీగ అంటారు, సురస అంటారు. ఇది యూజ్ చేసి మనం కట్టుతీగతో చైన్ అయితే చేయబోతున్నాం అనమాట. ఈ రోజు మన చైన్ వచ్చి బేబీ కలర్ పింక్ కలర్ డ్రాప్ బీడ్స్ అలాగే ముత్యాల కాంబినేషన్. బీడ్ ఏ సైజ్ లో ఉందో దానికి సెట్ అయ్యే ముత్యాలు అయితే తీసుకున్నానండి. చూసారు కదా. ముత్యాల బదులు మీరు వేరే బీడ్స్ కావాలంటే వేరే బీడ్స్ తీసుకోవచ్చు. మనకి ఈ రోజు ఆర్డర్ ఈ కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి నేను ఈ కాంబినేషన్ లో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ రెడీ అయిన చైన్స్ చూపిస్తాను చూడండి. దీనిలో వచ్చేసి మనం బ్లూ కలర్ యూజ్ చేసాం. ముత్యాల కాంబినేషన్ లోనే ముత్యాలు ఇంకా డ్రాప్ బీడ్స్ లో బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే ముత్యాలు ఇంకా గ్రీన్ కలర్ డ్రాప్ బీడ్స్ కాంబినేషన్ కూడా ఉంది. సో ఈ రెండు కూడా మనకు ఆర్డర్ వచ్చాయి. ఈ రోజు మనకు వచ్చిన ఆర్డర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ డ్రాప్ బీడ్స్ తో అలాగే ముత్యాల కాంబినేషన్ లో ఈ కాంబినేషన్ లో మనం ఈరోజు చైన్ తయారు చేయబోతున్నాం అనమాట. వీటికి మనకు కావాల్సిన ఉక్స్ ఇవి. ఈ ఉక్స్ మనం యూజ్ చేస్తాము. అలాగే నేను వచ్చేసి ఎస్ హుక్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే నార్మల్ హుక్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఇవి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పి నేను ఈ ఎస్ హుక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి క్యాప్స్ అండి. బీడ్స్ కి మనము 2 సైడ్స్ ఈ క్యాప్స్ అయితే వేస్తాం అనమాట. ఈ క్యాప్స్ వేసి సురస్తో చుట్టేస్తాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను. ఇవన్నీ మనకు కావాల్సిన మెటీరియల్ అనమాట. ఇంకా సైజ్ అనేది ఇంతే సైజ్ చేయాలి అని ఏం లేదండి. మీకు ఏ హైట్ లో కావాలి, ఎంత సైజ్ కావాలి, 20 ఇంచెస్ కావాలా, 18 ఇంచెస్ కావాలా, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నాకు వచ్చిన ఆర్డర్ వచ్చేసి 20 ఇంచెస్ కాబట్టి నేను 20 ఇంచెస్ చైన్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ 2 ప్రిపేర్ చేసుకున్నవి ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇదే మోడల్ కావాలని అడిగారు కాబట్టి బీడ్స్ లో వచ్చి మనకి బేబీ పింక్ కలర్ బీడ్స్ కావాలన్నారు, డ్రాప్ బీడ్స్. సో ఇవి యూజ్ చేసి మనం చైన్ అయితే తయారు చేద్దాము. సో సురస ఏదైతే ఉందో ఈ కట్టు తీగని మనం సగం చేసుకోకూడదు, అంటే హాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం కట్టుతీగ మనకి యూజ్ అవుతుంది. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా చుట్టడం అనేది వస్తుందండి. మీరు సగం చేసేసుకున్నారు అనుకోండి, సరిపోకుండా ఉంటుందన్నమాట. అలా కాకుండా మొత్తం సురసని మనం ఒక బీడ్ కి యూజ్ చేయాలి. సో ఈ సురసని మనం 1 బీడ్ మొత్తానికి యూజ్ చేద్దాము. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుందండి. సో ఫస్ట్ ఏంటంటే దీని హెడ్ అనేది కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హుక్ ఏదైతే ఉంటుందో మనకు హుక్కి ఫస్ట్ సురస అనేది చుట్టుకోవాలి. చూసారు కదా. సురసను మనం ఇలా చుట్టేసుకొని ఫస్ట్ కొద్దిగా అలా లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసేద్దాం. ఎంతవరకు కావాలి, ఎంత 2 చుట్లు అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది కాబట్టి అక్కడికి ప్రెస్ చేసేసాను చూడండి. చూసారు కదా, ప్రెస్ చేసేసాను. ఇప్పుడు మనం టూల్ని యూజ్ చేసి, ఈ టూల్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మనం దీన్ని కొంచెం గట్టిగా జారిపోకుండా ఇలా గట్టిగా పట్టుకుందాము. మనం ఇంకో టూల్ని యూజ్ చేసి రౌండ్స్ అనేవి చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా రావాలి అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. సో ఒకసారి చుట్టేసాం కదా, పర్ఫెక్ట్గా చుట్టాలన్నమాట. చూసారు కదా, ఒకసారి నేను చుట్టాను. సో మళ్ళీ ఇంకొక చుట్టుకి మీకు ఒకవేళ రావట్లేదు అనుకుంటే ఇలా ప్రెస్ చేసుకుంటూ సెకండ్ చుట్టు అనేది చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, మరీ గట్టిగా ప్రెస్ చేసేయద్దు. ప్రెస్ చేసేస్తే ఇది అణిగిపోతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా ఇవ్వండి. నేను కింద నుంచి ఇలా తీసుకొని స్లోగా నిదానంగా మనం ఇలా 2 చుట్లు అనేవి చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. పర్ఫెక్ట్ కావాలనుకుంటే చాలా నిదానంగా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. సో అందుకే మనం మొత్తం సురస అనేది మొత్తం పూర్తిగా తీసుకున్నాం అనుకోండి, ఇలా ఫ్రీగా మనం చుట్టుకోవచ్చు. మీరు సగానికి కట్ చేసుకున్నారనుకోండి,
సగానికి కట్ చేసుకుంటే సరిపోకుండా ఉంటుంది, చుట్టేటప్పుడు కూడా మీకు ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఫుల్ సురస తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట చుట్టుకోవడానికి. సో 2 చుట్లు అయితే వచ్చేసాయి, చూసారా, వచ్చాయి కదా 2 చుట్లు. ఇప్పుడు ఇది ఏదైతే ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత అలా వదిలేయకండి, ఎందుకంటే వేసుకున్నప్పుడు గుచ్చుకుపోతుంది. కాబట్టి కొంచెం ఏదైతే మిగిలిందో దీన్ని కూడా ప్రెస్ చేసేసుకుందాం మనము. ఓకే, చూసారు కదా, మనం నాట్ అనేది వేసేసుకున్నాం. ఫస్ట్ నాట్ 2 చుట్లు తీసుకున్నాం మనము, నాట్ అనేది వేసేసుకున్నాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ చుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బీడ్ ఎక్కించుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ క్యాప్స్ ఉన్నాయి కదా, ఈ క్యాప్ని అయితే ఎక్కించుకుందాము. చూడండి, నేను ఒక క్యాప్ అనేది పెట్టాను, ఫస్ట్ ఒక క్యాప్ పెట్టాను కదా. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ముత్యాలు వేసుకోవాలన్నమాట. డిజైన్ అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను నాకు వచ్చిన ఆర్డర్ని బట్టి నేను డిజైన్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, క్యాప్ వేసుకున్నాం, తర్వాత ముత్యం వేసుకొని ఇంకొక క్యాప్ అయితే వేసుకుందాము పైనుంచి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చుట్టుకోవాలన్నమాట. ఎలా అనేది చూపిస్తాను చూడండి, దగ్గరకు చూపిస్తున్నాను. ఎంతవరకు కావాలి అక్కడ ఇలా పట్టుకోండి, ఓకేనా. దీన్ని ఇలా పట్టుకొని, చూసారు కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా దగ్గరికి ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది, కనిపిస్తుందా, ఇక్కడ సర్కిల్ లాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనము ఇంకొక టూల్ని యూజ్ చేసి ఈ సర్కిల్ని ఇలా పట్టుకోవాలి. చూసారు కదా, పట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో సురసని మనం పట్టుకొని దీన్ని ఇలా రౌండ్స్ చేసుకోవాలి. మనకు 2 రౌండ్స్ సరిపోతుంది, దేనికైనా 2 రౌండ్సే కావాలి. ఓకే, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, కనిపిస్తుందా, 2 రౌండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. వేస్ట్ అయిపోతుంది కదా, సగం తీసుకుంటే సరిపోతుంది కదా అలా అనుకోకండి. ఎందుకంటే మనకి ఒక చైన్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఈ సురస గురించి ఆలోచించకండి. తిప్పేటప్పుడు మీకు ఇబ్బంది కాకూడదు, మెయిన్ అదనమాట. సో తిప్పేటప్పుడు సగమే ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఇంత ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈజీగా మనం తిప్పుకోగలిగాం, చేయగలిగాం. అదే మనకి సగమే ఉందనుకోండి, తిప్పేటప్పుడు కూడా మనకి గుచ్చుకుపోతుంది అండ్ అంత పర్ఫెక్ట్ గా రాదనమాట. ఇదిగోండి, కనిపిస్తుందా. సో ఒక బీడ్ అనేది మనం పెట్టేశామండి, ఒక బీడ్ మనం పెట్టేశాం, చూసారా. సో ఒక బీడ్ మనం సెట్ చేసేసాము. ఇలాగే మనం కంప్లీట్ చైన్ అనేది నిదానంగా చుట్టుకోవాలన్నమాట. సో ఇంకొక సురస అయితే తీసుకుందాము. సో ఈ సురసని నేను జస్ట్ కార్నర్స్ లో ఉన్న బాల్స్ ఏవైతే ఉంటాయి కదా, ఐ బాల్స్, ఇవి కట్ చేసుకొని మొత్తం సురసని నేను ఒకటే పూసకి యూజ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి మోడల్ కావాలనుకుంటున్నారో ఆ మోడల్ స్టైల్లో మీరు బీడ్స్ అనేవి ఎక్కించుకోండి. సో ఇలా పెట్టాను కదా, సో సేమ్ మనం రిపీట్ చేయాలండి. చూసారు కదా, ఇలాగే సేమ్ రిపీట్ చేశాను. నేను 5 బీడ్స్ అయితే వేసాను, చూసారు కదా. లెంత్ వైజ్గా చూసుకొని నేను ముత్యాలు అనేవి 5 వేసాను కదా, ఇంకొకటి అయితే వేస్తాను. ప్రాసెస్ అన్నిటికీ సేమ్ రిపీట్ అవుతుంది, ఏ బీడ్స్కైనా కూడా. సో నేను సురస అయితే తీసుకున్నాను. సురస కార్నర్లో ఉన్నది మనం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ చుట్టిన దాని లోపలికి ఇలా పెట్టుకొని ఎంతవరకు కావాలి, ఎంతవరకు అయితే మనకి చుట్టడానికి ఈజీగా ఉంటుందో అంతవరకు ఇలా బయటికి తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేసేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఒక రౌండ్ అనేది ఫామ్ అవ్వాలి, అలా మనం ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం టూల్తో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ టూల్తో దీన్ని ఇలా పట్టుకోవాలి గట్టిగా, ఓకేనా. కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి, జారిపోతుంది, స్లిప్ అవుతుంది. సో పట్టుకున్న తర్వాత ఇది కదా, దీని నుంచి మనం రౌండ్ అనేది ఫామ్ చేసుకుంటూ ఇలా ఒక 2 చుట్లు అనేది చుట్టుకుందాము. పర్ఫెక్ట్గా రావాలంటే నిదానంగా చేసుకోండి, మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టినా కూడా ఇది అణిగిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా కంఫర్ట్ని బట్టి చేతుల్ని తిప్పుకుంటూ అలాగే మనం ఈ టూల్స్ని యూజ్ చేసి ఇలా మనం చుట్టుకోవాలి.
సో 2 చుట్లు సరిపోతాయి. మీకు ఒకవేళ చుట్టడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనం దాన్ని ఇలా ప్రెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రెస్ చేసుకున్నా కూడా ఈ తీగ అనేది వెనక వైపుకి వెళ్తుంది. సో అలా 2 చుట్టు కూడా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని మనం కట్ చేసేసుకుందాము. కట్ చేసుకొని దగ్గరికి అయితే ప్రెస్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా చుట్టేసాను కదా నేను. చుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం కట్ చేసేసుకుందాము. ఇంతే. మనము బీడ్స్కి మొత్తానికి మనం ఇలా సురస్తో రిపీట్ చేసుకోవాలన్నమాట. రిపీట్ చేసుకొని మొత్తం చైన్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఏ హైట్లో కావాలంటే, ఎంత కావాలి, 20 ఇంచెస్ కావాలా, 18 ఇంచెస్ కావాలా, దాన్ని బట్టి బీడ్స్ని యూజ్ చేయండి. అండ్ కాంబినేషన్లో మీకు ఏ బీడ్స్ కావాలనేది ఆ బీడ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ముత్యాలు అండ్ డ్రాప్ బీడ్స్ పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. మనకు వచ్చిన ఆర్డర్ ఇదే కాబట్టి నేను ఇవైతే యూజ్ చేసి చైన్ని తయారు చేస్తున్నాను. ఇంకో వైపుగా మనకి ఏదైతే సర్కిల్ ఉంది కదా దాన్ని కట్ చేసేద్దాం. ఇప్పుడే సిరసకి మనం క్యాప్స్ పెట్టుకొని, ఒక క్యాప్ అలాగే ముత్యం, తర్వాత దీన్ని క్లోజ్ చేయడానికి ఇంకొక క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి ఇలా చూసారు కదా, నేను 6 బీడ్స్ అయితే ఇచ్చాను ముత్యాలు. తర్వాత ఈ సైడ్ మనకి ఏదైతే సురస మిగిలింది ఇక్కడ చుట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనం బీడ్ అయితే అటాచ్ చేద్దాము. సో ఇటు వచ్చి నేను 6 పర్ల్స్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి నేను డ్రాప్ బీడ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. డిజైన్ అనేది ఈ డిజైన్ వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది ఆర్డర్ చేసినప్పుడు, కాబట్టి ఇదే డిజైన్ మనం చేయబోతున్నాము. చూసారు కదా, మనం 6 పర్ల్స్ ఇటు అటాచ్ చేసిన తర్వాత డ్రాప్ బీడ్స్ యూజ్ చేసాం. సో సేమ్ డిజైన్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇలాగే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం సేమ్ సురస తీసుకొని, ఒక సురస మొత్తం తీసుకుంటున్నాను నేను. మళ్ళీ చెప్తున్నానండి, ఒక సురస మొత్తం తీసుకోండి, ఏం పర్వాలేదు. సో దీని నుంచి ఇలా తీసుకొని ఎంతవరకు కావాలి, ఎంతవరకు మనకి చుట్టడానికి ఫ్రీగా ఉంటుంది అనేది అక్కడ వరకు తీసుకొని ఇలా దగ్గరికి ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక రౌండ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం దీన్ని చుట్టుకోవాలన్నమాట, రౌండ్స్ అనేవి. సో ఒక టూల్తో నేను ఇలా ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు, జస్ట్ అలా పట్టుకుంటున్నాను. తర్వాత ఈ ఎక్స్ట్రా సురసతో మనం ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నేను కొంచెం ఎక్కువ సురస పెద్దది తీసుకోవటం వల్ల ఏంటంటే ఫ్రీగా నేను ఇలా చుట్టగలుగుతున్నాను. అదే మీరు సగానికి కట్ చేసుకొని తీసుకున్నారనుకోండి, ఇంత ఫ్రీగా మీరు చుట్టలేరు అనమాట. చూసారు కదా, ఎక్స్ట్రా సురసని కట్ చేసేసుకుందాము. కట్ చేసుకొని ఇది గుచ్చుకోకుండా ఉండడానికి దగ్గరికి ప్రెస్ చేసేసుకుందాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఈ సురసకి ఇంకో కార్నర్లో ఉన్నది కూడా మనం ఈ కార్నర్ బోల్ లాగా ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనం క్యాప్స్ పెట్టుకుందాం. సో ఫస్ట్ నేను ఒక క్యాప్ అయితే యూజ్ చేశాను, చూసారు కదా.
ఇప్పుడు డ్రాప్ని నేను కింద వైపుగా ప్లేస్ చేశాను. చూసారా ఎలా ప్లేస్ చేశానో? అప్పుడు మన చైన్ వేసుకునేది ఇలా కదా, ఎలా కనపడుతుంది? అప్వర్డ్స్ కనపడుతుంది. సో నేను ఇలా వేసాను అనమాట. ఓకేనా? తర్వాత ఇంకొక క్యాప్ తీసుకొని దీన్ని వెనకాల కూడా వేసేద్దాము. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చుట్టేసుకుందాం. సో ఎంతవరకు కావాలి, ఓకే, అంతవరకు తీసుకొని లోపల వైపుకి దగ్గరగా ప్రెస్ చేసేసుకుంటే మీకు ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది సర్కిల్ లాగా. చూసారా? ఇప్పుడు దీన్ని పట్టుకొని దీన్ని ఇలా జాగ్రత్తగా పట్టుకొని, ఇదే తీగ ఉంది కదా, దీన్ని మనం నిదానంగా ఇలాగా మనం చేసే మోడల్ ఇది కాబట్టి చూసారు కదా. ఇప్పుడు ముత్యాలు అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం డ్రాప్ బీడ్స్ 3 వేయాలన్నమాట. మనం ఆల్రెడీ ఒకటి వేసాం కదా, సో ఇదే ప్రాసెస్ రిపీట్ చేసి ఇంకొక 2 అయితే వేసుకుందాము డ్రాప్స్. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే వీడియోని సేవ్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన మీకు ఒక గంట సింబల్ లాగా కనిపిస్తుందండి, అది నోటిఫికేషన్స్ అన్నమాట. అంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం అది. సో అది ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ బటన్. సో నేను కొత్త కలెక్షన్ కానివ్వండి ఇలా ఏదైనా చేసినప్పుడు వీడియో పెడతాను, వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా చాలా కలెక్షన్స్ అయితే మనం చేద్దాము. సో చూసారు కదా, నేను డ్రాప్ బీడ్స్ వచ్చి 3 డ్రాప్ బీడ్స్ అయితే వేసాను. ఈ సైజ్ ఇది గ్యాప్ అనేది మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకొని తర్వాత ప్రెస్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని దీన్ని చుట్టేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలి మనము. అండ్ ఇదే రిపీట్ చేసేటప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. సేమ్ మనం ఫస్ట్ దానికి ఎలా అయితే మనం చుట్టాము, ఎంత గ్యాప్ ఇచ్చామో సేమ్ అలాగే రావాలి. ఒకవేళ మీరు బిగినర్స్ ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే పర్వాలేదండి, మీకు మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా ఎక్స్ట్రా ఏదైతే ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రాని మనం ప్రెస్ చేసేసుకుందాము గుచ్చుకోకుండా ఉండడానికి. చూసారు కదా, ఇలా నేను 6 వచ్చేసి ముత్యాలు వేసాను పర్ల్స్, తర్వాత 3 వచ్చేసి మళ్ళీ డ్రాప్ బీడ్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక ముత్యం వేసుకుందాము. నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది వన్ సైడ్, దాని తర్వాత ఇంకో సైడ్ కూడా చేద్దాం మనము. మీరు స్టార్టింగ్ లో చూసినట్టయితే సురస ఒక మొత్తం సురసని నేను తీసుకుంటున్నాను, మధ్యలో కట్ చేసి అస్సలు తీసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కూడా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది చుట్టడానికి కూడా, అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఎక్కువ అయితే తీసుకోవాలి మనం. ఎక్కువ గ్యాప్ వదలడం వల్ల ఒక సురస మొత్తం మనం తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి తిప్పడానికి
ముత్యం ఇట్లా 3 బీడ్స్ వేసాక ముత్యం వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు 3 డ్రాప్ బీడ్స్ అయితే వేద్దాము. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సేవ్ చేసి పెట్టేసుకోండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన మీకు ఒక నోటిఫికేషన్ గంట సింబల్ లాగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారంటే నేను కొత్త వీడియోస్ పెట్టినా, ఇలాంటివన్నా వీడియోస్ హ్యాండ్ మేడ్ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. ముందుగా ఈ వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకుంటే మీకు మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, మనం ముందుగా పర్ల్స్ వేసుకున్నాం, తర్వాత 3 డ్రాప్ బీడ్స్ వేసుకున్నాం, మళ్ళీ ఒక పర్ల్ వేసుకొని మళ్ళీ ఇక్కడ డ్రాప్ బీడ్స్ అనేవి స్టార్ట్ చేసాము. మీకు కావాలంటే ఈ పర్ల్ని మీ స్కిప్ చేసేసి మళ్ళీ ఈ బీడ్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు డ్రాప్ బీడ్స్ని కొంచెం లుక్ వస్తుందని చెప్పేసి ఇలా వేసాను అనమాట. అందులో మనకు వచ్చిన ఆర్డర్ కూడా ఇలాంటిది, ఈ మోడల్ చూసే ఆర్డర్ చేశారనమాట. దీనిలో కూడా అంతే, మనం ఫస్ట్ పర్ల్స్ వేసుకున్నాం, తర్వాత 3 డ్రాప్ బీడ్స్ వేసుకున్నాం, తర్వాత ముత్యం వేసి మళ్ళీ 3 డ్రాప్ బీడ్స్ వేసుకున్నాం, తర్వాత మళ్ళీ ఒక ముత్యం వేసి అలా కంటిన్యూ చేసాం అనమాట. 3 డ్రాప్ బీడ్స్కి ఒక ముత్యం వేసి అలా మనం డిఫరెంట్గా ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది. సో ఇదే మోడల్ మనకు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇదే మోడల్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఇలాగే మనం ఒకటి వేసుకున్నాం కదా, ఇంకొక 2 కూడా వేసేసుకుందాము డ్రాప్ బీడ్స్. చూసారు కదా, ఆల్మోస్ట్ హాఫ్ చైన్ మనది కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం ముత్యాలు డ్రాప్ బీడ్స్ యూజ్ చేసి హాఫ్ చైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ముత్యం అయితే అటాచ్ చేద్దాము. దీనికి సురస మీకు చాలా అవసరం పడుతుందండి. సురస ఎక్కువగా దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మనం ముత్యం అయితే అటాచ్ చేద్దాము. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. సురసని తీసుకున్నాం కదా, సో కొంచెం ఎక్కువ తీసుకుంటే మీకు ఏంటంటే చుట్టేటప్పుడు మీకు కొంచెం ఫ్రీగా హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది అనమాట చుట్టడానికి. ఇలా ప్రెస్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్ మనం మొత్తం చైన్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు అదే ప్రాసెస్తో. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఏదైతే మనం ప్రెస్ చేసుకుంటున్నామో అది చూసుకొని జాగ్రత్తగా ప్రెస్ చేసుకోండి. అండ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే సేమ్ ఒకటే రకంగా మనం చుట్టాలన్నమాట. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా కంప్లీట్ చైన్ అంతా అలా చుట్టేయాలి. అలవాటు అవుతుందండి, చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకుంటే మీరు మళ్ళీ వెతుక్కునే పని ఉండదు అనమాట. సో ఈ వీడియోని మీరు అలాగా రిఫరెన్స్ వీడియోగా పెట్టుకొని చైన్స్ మీకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన నోటిఫికేషన్ సింబల్ గంట సింబల్ లాగా మీకు కనబడుతుంది, అది ప్రెస్ చేసి ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, నేను ఇలాంటి వీడియోస్ కానీ లేదంటే ఏదైనా కలెక్షన్స్ వీడియోస్, జ్యువెలరీ కలెక్షన్స్ అవన్నీ పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. కొత్త వీడియో ఏది పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డ్రాప్ బీడ్స్ 3 వేసుకున్నాం కదా, సేమ్ ఇలాగే ఒక ముత్యం వేసుకుందాం మళ్ళీ. క్యాప్ పెట్టుకొని ముత్యము, అలాగే దానిపై నుంచి ఇంకొక క్యాప్.
ఇప్పుడు మీకు కావాలంటే ఇక్కడ నుంచే మనం కంటిన్యూ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక సైడ్ మనం ఈ హుక్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చి మనం 2 డ్రాప్ బీడ్స్ వేద్దాము. అది చైన్కి మిడిల్ లాగా అన్నమాట. మనం ఇప్పుడు హాఫ్ చైన్ కంప్లీట్ చేసాం కదండి. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే మనం ఇది మిడిల్లోకి వస్తుంది అనమాట, అంటే మధ్యలోకి వచ్చినట్టుగా ఇది. సో ఒక బీడ్ ఇలా వేసాం కదా, సెకండ్ బీడ్ దీనికి ఆపోజిట్ సైడ్ నుంచి మనము ఇదే స్టైల్లో పైకి వచ్చేలాగా ప్లాన్ చేయాలి. ఒకవేళ మీరు ఇదే కంటిన్యూ చేయాలనుకుంటుంటే ఇప్పుడు ఈ బీడ్ పొజిషన్ అనేది మనం మార్చాలన్నమాట. ఒక బీడ్ ఏమో అప్వర్డ్ డైరెక్షన్, ఇంకొక బీడ్ని నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఆ డైరెక్షన్లో పెట్టాలన్నమాట. అప్పుడు చైన్ అనేది కంప్లీట్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడే కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకండి. ఇంకో వైపు నుంచి కావాలనుకుంటే మీరు ఇంకో వైపు నుంచి స్టార్ట్ చేసుకోండి. లేదు ఎవరైతే కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నేను చుట్టేసుకున్నాను కదా, సో ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేస్తున్నాను. అండ్ నా ఏంటంటే ఈ ఎక్స్ట్రా పార్ట్ని లోపల వైపుకి గుచ్చుకోకుండా ప్రెస్ చేసేసి ఇంకో వైపు ఉంది కదా దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇక్కడ మీరు పాజ్ చేసి చూడొచ్చు ఈ వీడియో ఎలా ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. మనం ఇక్కడ నుంచి ఏంటంటే చైన్కి ఇంకో వైపు మనం స్టార్ట్ చేస్తున్నాం. నేనేంటంటే కంటిన్యూ చేసే వాళ్ళ ఫైనల్గా మన చైన్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో ఫస్ట్ నుంచి కనుక మీరు చూసినట్టయితే అల్లిక ఎలా చేశాను ఏంటనేది మీకు వీడియోలో తెలిసిపోయి ఉంటుంది కదా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ చైన్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఎలాంటి చైన్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.